మన ఎయిర్పోర్ట్ మన భవిష్యత్ అనుసంధాన వాహన యాత్రను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. విజయనగరం కోట నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కనెక్టివిటీ వాహనాల ర్యాలీ చేపట్టారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా విమానాశ్రయంపై ప్రభుత్వ విస్తృత ప్రచారం చేసింది. కాగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి ఇప్పుడు ఈ రోజు మన ర్యాలీ ద్వారా రేపు 1వ తారీఖున ఇనాగ్రేట్ అవబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఇనాగ్రల్ ఈవెంట్ కి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి ఈ ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఒక మైలురాయి కింద మిగులుతుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల మన ప్రాంత అభివృద్ధికి ఎంత భవిష్యత్తు కల్పిస్తుందనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ఈ ర్యాలీ ద్వారా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనందరం కూడా ప్రజానికం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలని, ముఖ్యంగా మన విజయనగరం ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గాని, ప్రజాప్రతినిధులు గాని, ఉన్నతాధికారులు గాని, ప్రజానికం గాని అందరూ కూడా దీని తాలూకా ప్రాముఖ్యత గాని, దీని వల్ల వచ్చే అభివృద్ధి గాని 10 మందికి తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూసాము గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా మార్చారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఈ రోజు మహానగరంలో ప్రపంచ పటం వెళ్ళడం జరిగింది. మరి అలాగే మన రాష్ట్రంలో ఈ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఖచ్చితంగా మన ప్రాంతానికి, మన ప్రజానికానికి మంచి భవిష్యత్తు ఉండేలాగా ఇవన్నీ కూడా కార్యరూపం చేయడం జరిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి ఇప్పుడు ఈ రోజు మన ర్యాలీ ద్వారా రేపు 1వ తారీఖున ఇనాగ్రేట్ అవబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఇనాగ్రల్ ఈవెంట్ కి గౌరవ ప్రధానమంత్రి గారు